హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో వేస్తాం సీఎం రేవంత్. నివేదిక ఆధారంగా ముందుకు బడ్జెట్ సమావేశాల్లో విధి విధానాలు ఖరారు అంటూ మనం చూస్తా ఉన్నామండి. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక జిల్లాల పునర్విభజన చేస్తా అని చెప్తుండు. దీనికి ఒక కమిషన్ వేస్తా, రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేస్తా అని చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టానుసారంగా 33 జిల్లాలను ఏర్పాటు చేసిండు. ఆయన లక్కీ నెంబర్ 6 కాబట్టి 336. సో అట్లా 33 జిల్లాలు ఏర్పాటు చేసిండు. ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేసిండు. ఆయన నచ్చినట్టు ఏర్పాటు చేసిండు. వాళ్ళ లీడర్లకు అనుకూలంగా ఉండే విధంగా ఏర్పాటు చేసిండని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటా ఉన్నాడు అంటే, జనాభా ఆధారంగా మన జిల్లాను మళ్ళీ నేను కొత్త జిల్లా ఏర్పాటు చేస్తా, పేర్లు మారుస్తా అని చెప్తున్నాం. ఈయనకు పరిపాలన మీద సోయి లేదు, కానీ ఈ పేర్లు మార్చేదానికి సోయి ఉన్నది. టీఎస్ ఉంటే టీజీగా మార్చిండు. సో ఇక తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండు. సో ఇప్పుడు తెలంగాణ సంబంధించిన జిల్లాలనే మార్చేస్తా, ఇక 17 జిల్లాలు చేస్తా, 20 జిల్లాలు చేస్తా అని చెప్పి ప్రకటిస్తుండు. సో ఇక సూర్యాపేట జిల్లాని తీసేస్తాము, అదే సిద్దిపేట తీసేస్తాం, సిరిసిల్ల తీసేస్తాం, ఇక కొన్ని జిల్లాలు లేకుండా చేస్తాం, ఇవి అవసరం లేదు. మండలాల విషయానికి వస్తే కూడా కొన్ని మండలాల్లో జనాభా తక్కువ ఉంది, కొన్ని మండలాల్లో జనాభా ఎక్కువ ఉంది అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. వాస్తవానికి కూడా జనాభా ప్రకారంగా అండి జిల్లాల పునర్విభజన చేసేది. తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని బట్టి మన జిల్లాలో పునర్విభజన చేయాలి. ఇప్పుడు వాస్తవానికి కొంత అడవి ప్రాంతం తీసుకుంటే అక్కడ తక్కువ జనాభా ఉంటుంది, మైదాన ప్రాంతంలో ఎక్కువ జనాభా ఉంటుంది. ఆ విధంగా ఎట్లా చేస్తారండి? ఇప్పుడు ఎగ్జాంపుల్ మహారాష్ట్ర చూసుకుంటే అండి, మహారాష్ట్రలో తానే జిల్లాలో చూసుకుంటే 1 కోటి మంది ఉన్నారు. మరి దానికి ఏం చేస్తారు? మరి ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ ఉందండి, జనాభా ఎక్కువ ఉంటుంది, మరి దాని సైజ్ తక్కువ ఉంటుంది, దానికి ఏం చేస్తారు మరి? సో ఇది వాస్తవానికి కూడా కేసీఆర్ ఆలోచన చేసింది ఏంటంటే, దూరదృష్టితో చేసింది ఏంటంటే, రేపు ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణలో ఈరోజు 4 కోట్ల మంది ఉండొచ్చు కాక, రేపు తెలంగాణలో జనాభా పెరిగే అవకాశం ఉంటుంది, పాలన సౌలభ్యం ఉంటుంది. కొన్ని జిల్లాలు ఎక్కువ అవడం వల్ల దాని కలెక్టర్లు వస్తారు. సో ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో స్థానికులకే ఉద్యోగ అవకాశం దక్కే అవకాశం ఉంటుందని చెప్పి ఆలోచన చేసి పెట్టిండు. సో అది జరిగింది. సరే, కొంత అవకాశాలు జరిగి ఉండొచ్చు. అక్కడక్కడ కొంత మా మండలం ఈ జిల్లాలో కలపాలి అని చెప్పి కొంతమంది అప్పుడు పోరాటం చేశారు. సో మొత్తంగా పెద్దగా వ్యతిరేకించలేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నట్టు ఇక, సో దీని వెనుక కుట్రేది అసలు వాస్తవానికి కూడా దీని వెనుక కుట్రేది జిల్లాల పునర్విభజనపై కమిషన్ వేస్తాం, కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తాం అనే దాని వెనుక అసలు కుట్రేది. సో ఇక్కడ ఏంటి, ఫ్యూచర్ అని చెప్పి పెట్టుకున్నాడు. ఇక దానికి వీళ్ళ మామ పేరు పెడతా ఉన్నాడు, జైపాల్ రెడ్డి జిల్లా అని చెప్పి పేరు పెడతా అని చెప్పి ప్రకటిస్తా ఉన్నాడు. సో ఈయన నచ్చిన జిల్లా చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది కాక నిరుద్యోగులను కడుపు కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, నిరుద్యోగులను మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇప్పుడండి కొత్త జిల్లాల మీద కమిషన్ ఏర్పాటు చేస్తే, దీనికి 6 నెలల సమయం కమిషన్ కోరుకుంటే, సో మళ్ళీ కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే మరి ఉద్యోగులు ఎట్లేస్తావు? గతంలో కేసీఆర్ ఏర్పడితే దానికి కొత్త జిల్లాల వ్యవస్థని కేంద్రం ఆమోదించడానికి 2 సంవత్సరాల టైం తీసుకుంది. సో మళ్ళీ మీరు కొత్త జిల్లాల వ్యవస్థ రావాలంటే మళ్ళీ మీరు 2 నెలల టైం తీసుకోవాలి కదా, కేంద్రం ఒప్పుకోవాలి కదా, కేంద్రం ఆమోదించాలి కదా. సో అంటే మరి ఉద్యోగ నోటిఫికేషన్ ఎట్లా ఇస్తావు? ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎట్లా జరుగుతుంది? ఎట్లా సాధ్యమైంది మరి? అంటే ఉద్యోగాలు ఇవ్వకుండా కుట్ర, మళ్ళీ కొత్త జిల్లాలని చెప్పి తెర మీద తీసుకురావడం, సో మళ్ళా పునర్విభజన చెప్పి చేయడం, జనాభా లెక్కలని చెప్పి చేయడం. అంటే మళ్ళీ ఇప్పుడు ఏమంటే కొత్త జిల్లాలు ఏర్పడగానే మన ఉద్యోగ నోటిఫికేషన్ అంటాడు ఇక. సో ఇది జరుగుతున్న విషయం. ఇది సో ఈయన స్వలాభం కోసమే ఈయన కార్యాపణ చేస్తా ఉన్నాడు, జిల్లాలు ఏర్పాటు చేస్తా. అసలు నాకు అర్థం కాదండి, నీకు పరిపాలన మీద దృష్టి లేదు, నువ్వు ఇచ్చిన హామీల మీద నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేయడం విఫలవుతున్నావు, రైతు బంధు ఏమంటే ఇవ్వలేకపోతున్నావు, నోటిఫికేషన్ ఇవ్వడం లేదు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తలేవు. నువ్వు పరిపాలన చేయకుండా ఈ పేరు మార్చడేంది? కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తా, కేసీఆర్ పేరు లేకుండా చేస్తా. మరి వాస్తవానికి కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడిండు. అంటే రేపు ఏమంటావు ఇక? మరి ఇక తెలంగాణ సక్కగా లేదు, పోయి ఆంధ్ర కలుపుతా ఉంటావు ఏంది? సో ఈ స్క్రిప్ట్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చింది. ఈ స్క్రిప్ట్ మొత్తం చంద్రబాబు నాయుడు ఇచ్చింది. సో ఏమంటాడు అక్కడ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు కూడా జనాభా ప్రకారమే ఇట్లా ఏర్పాటు చేస్తుండు, సో మనం కూడా వీటిని ఏర్పాటు చేద్దామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సో అట్లనే ఈ నీళ్లు కూడా ఆయన అప్పచెప్తా ఉన్నాడు, నిధులు మొత్తం కూడా చంద్రబాబు అప్పచెప్తా ఉన్నాడు. ఇది చేస్తున్న కథ.